వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. యూరియా కొరతపై పాడేరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా ఆర్డీఓ కార్యాలయం వరకు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో గిరిజన రైతులతో కలిసి వైఎస్ఆర్సీపీ నేతలు అన్నదాత పోరు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీగా వెళ్లి ఏఓకి అప్పల స్వామికి రైతుల సమస్య పరిష్కరించాలని వినతి పత్రం సమర్పించిన వైఎస్ఆర్సీపీ నేతలు. ఈ సందర్భంగా అరకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూరియా కొరత వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. వరి పంట పుట్టదశ చేరుకున్నా ఇప్పటికీ రైతులకు యూరియా ప్రభుత్వం అందించకపోవడం దారుణమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్ మార్కెట్ తో కుమ్మక్కవడంతోనే ఈ సమస్య ఏర్పడిందన్నారు. బ్లాక్ మార్కెట్ కు కేటాయించడంతో రైతులు అధిక ధరకు కొనుక్కోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. బ్లాక్ మార్కెట్లు నియంత్రించే కార్యక్రమం ప్రభుత్వం తీసుకోవాలని ప్రభుత్వానికి కోరారు. తక్షణమే రైతులకు ఎరువులు, విత్తనాలు మరియు రైతులకు కావలసిన పనిముట్లు రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. లేని పక్షాన రైతాంగంతో కలిసి భారీ ఉద్యమం చేయాల్సి వస్తుందని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించిన అరకు ఎమ్మెల్యే రేగం మస్తలింగం. ఈ కార్యక్రమంలో అరకు పాడేరు మాజీ ఎమ్మెల్యేలు చెట్టి పాల్గొన, కొట్టకిలి భాగ్యలక్ష్మి మరియు జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు. చాలా తీవ్రంగా ఉంది. ఎందుకంటే సుమారు 4 నెలలు ఖరీఫ్ సీజన్ దాపురించి వచ్చింది, పంటలంతా వేసుకున్నారు. కానీ ఈ రోజు వరకు వీరు ఎరువులు సప్లై చేయకపోవడం అనేటటువంటిది నిజంగా చాలా విడ్డూరంగా ఉంది. ఇంకా ఎప్పుడు ఇస్తారని చెప్పేసి మేమైతే అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే అప్పుడే పుట్టదశ వచ్చేటటువంటి పరిస్థితి వరి నాట్లయితే ఉన్నాయి. మరి ఈ రోజు వరకు కూడాను మరి కూటమి ప్రభుత్వం నాయకులు కానీ లేదనుకుంటే ఆ వ్యవసాయ శాఖ మంత్రి ఎవరైతే అచ్చెన్నాయుడు గారు ఉన్నారో వాళ్ళు కానీ వీటి మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం నిజంగా చాలా దారుణం. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు ఒక్కసారి రైతుల వైపు చూడండి. రైతులు అల్లకొల్లోలకు చెందుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే చాలా పెట్టుబడులు పెట్టి ఈరోజు పంటలు వేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ మీరు సకాలంలో ఎరువులు సరఫరా చేయకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేసి మేము మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే మీరు మరి రైతులకి జరుగుతూ ఉన్నటువంటి అన్యాయాల మీద, అలాగే ఏంటంటే ఇప్పటి వరకు కూడా మరి వీళ్ళు సుమారు ఒక బస్తా మీద 200 నుంచి సుమారు 400 రూపాయలు నష్టంతో వీరు కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఎందుకంటే ప్రభుత్వం సరఫరా చేస్తే తక్కువ ధరకే 350-450 రూపాయలకు వచ్చేటటువంటి యూరియా ఈరోజు మార్కెట్లోకి వెళ్ళినట్లయితే సుమారు 1000 రూపాయలు పలుకుతూ ఉంది. అది కూడా అరకొర సప్లైతో ఉన్నది. మీరు మార్కెట్లో సప్లై చేసినటువంటి విధంగానే మరి బయట ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడం వల్ల ఈ తీవ్రమైనటువంటి పరిస్థితులు దాపురిస్తూ ఉన్నాయని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము ఒక్కసారి మరి రైతుల మీద పక్షాన్ని నిలబడి వారికి తగిన న్యాయం చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో మరి రైతుల ద్వారా ఇక ఉద్యమాలని తీవ్రతరం చేయడానికి కూడా వెనుకాడబోమని చెప్పేసి